పెళ్లి పుస్తకం. నేను అర్జెంటుగా మాదాపూర్లోని థియేటర్కి వెళ్ళాలి. తొందరగా పోనివ్వు. సినిమాకా మేడం? థియేటర్కి సినిమా కాక సర్కస్ చూడ్డానికి వెళ్తారా? క్వశ్చన్స్ ఆపి ఆటో స్టార్ట్ చేయి. 300 అవుతుంది మేడం. రేట్ ఇప్పుడే చెప్తున్నాను. ఇష్టమైతేనే తీసుకెళ్తాను, లేదంటే వేరే ఆటో చూసుకోండి. 500 ఇస్తాను. త్వరగా పోనివయ్యా. లేట్ అవుతుందని చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? 500 వద్దు మేడం, జస్ట్ 300 ఈజ్ ఎనఫ్. ఓకే? ఓ గాడ్, సరే 300 ఇస్తానులే. స్టార్ట్ చేయి. అలా అన్నారు, బాగుంది. ఆగిదు, వస్తున్నానే. కార్ బ్రేక్ డౌన్ అయితే ఆటోలో వస్తున్నాను. 10 minutes లో వచ్చేస్తాను. మీరు థియేటర్ బయటే ఉండండి. ఓకే ఓకే, సరే. హలో, నిన్నే. ఎక్కడికి? ఏ హలో, పద తాత. అలాగే బాబు. సాయం చేసినందుకు కృతజ్ఞతలు బాబు. ఈ వయసులో ఇంత కష్టం ఎందుకు తాత? కష్టపడకపోతే కడుపు కూడు దొరకదు కదా బాబు. ఇదిగో తాత, ఈ డబ్బులు తీసుకో. వీటితో బియ్యం, కూరగాయలు కొనుక్కొని అవి అయ్యే వరకు రెస్ట్ తీసుకో. చాలా సంతోషం బాబు. ముక్కు మొహం తిరిగిపోయినా సహాయం చేయడానికి వచ్చావు. నువ్వు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి బాబు. అలాగే తాత, మీరు బయలుదేరండి. వస్తాను బాబు. సారీ మేడం, పాపం ఆ ముసలైన బండి లాగడానికి ఇబ్బంది పడుతుంటే. అంతా చూశాను. అలాంటి తాతల్ని చూస్తుంటే జాలే కాదు మేడం, చాలా గర్వంగా అనిపిస్తుంది. కష్టాన్ని నమ్ముకునే మనుషులు ఇంకా ఉన్నారన్న నమ్మకం పెరుగుతుంది. ఈ జనరేషన్ యూత్కి కష్టం గురించి, శ్రమ గురించి, డబ్బు విలువ గురించి ఇలాంటి వాళ్ళతో చెప్పిస్తే ఫలితం ఉంటుంది, చాలా మార్పు వస్తుంది. మీరేమంటారు మేడం? నా ఆలోచన ప్రస్తుతం నా ఫ్రెండ్స్ గురించే ఉంది. పాపం నా కోసం థియేటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని కూడా వెళ్ళనివ్వకుండా ఆపినందుకు నన్ను ఖచ్చితంగా తిట్టుకుంటారు. మీరేం టెన్షన్ పడకండి మేడం. ఇంకో 10 నిమిషాల్లో సినిమా స్టార్ట్ అవుతుంది. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను? మేడం, నా డ్రైవింగ్ స్కిల్స్ మీకు తెలీదు. గేర్ మార్చారంటే జస్ట్ 5 నిమిషాలు. సినిమా టైటిల్ కాదు కదా, సిగరెట్ యాడ్ కూడా మిస్ అవ్వరు. మీరు కూర్చోండి. చూసారా మేడం, ఎంత ఫాస్ట్గా తీసుకొచ్చానో? థ్యాంక్ యూ. ఇదిగోండి. మేడం, నేను అడిగింది 300. పర్లేదు, ఉంచుకో. టైంకి తీసుకొచ్చావు కదా. నా కష్టానికి ఫలితం ఆశిస్తాను, కానీ ఎదుటి వాళ్ళ అవసరాన్ని అవకాశంగా తీసుకోండి మేడం. ఇదిగోండి మీ 200.
చింతయేయం సదా భావయామి గోపాల బాలం భావయామి గోపాల బాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా భావయామి గోపాల బాలం. నా కూతురు జీవితానికి సంతోషానికి నా దిష్టే కాదు, ఎవరి దిష్టి తగలకూడదు. ఏంటమ్మా ఇది? ఉదయాన్నే ఏమైంది నీకు? నీకు పెళ్ళై ఇన్ని రోజులైనా ఇప్పుడే ఓ ఇంటి కోడలుగా, ఒకరి భార్యగా, పరిపూర్ణమైన ఇల్లాలుగా కనిపిస్తున్నావమ్మా. తులసికోట చుట్టూ తిరిగి దండం పెడుతుంటే చూడటానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? అందుకే ఆ దిష్టి తగలకూడదని ఇలా చేశాను. పెళ్లి గురించి నువ్వు మొండిపట్టు పడుతుంటే నీ జీవితం ఏమైపోతుందోనని భయపడేదాన్ని. ఆ దేవుడు నా బాధలకు మొక్కులకు కరుణించి నందు లాంటి మంచి వ్యక్తి నీకు భర్తగా వచ్చాడు. అంతేకాక నువ్వు కోరుకున్నట్టే అత్తగారిని అమ్మలా చూసుకుంటాడు. ఒక ఆడపిల్ల తల్లిగా ఇంతకు మించి నాకేం కావాలమ్మా? ఇప్పటికిప్పుడు నాకేమైనా, నేను ఏమైనా ఏ బాధ లేదు. అమ్మా ఏంటిది? ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా నీకు? అది కాదమ్మా, నా మనసుకలా అనిపించింది, అందుకే అన్నాను. సంతోషంగా ఉంది అంటూనే ఇలాంటి మాటలు ఎందుకంటావమ్మా? పెళ్లి చేయడంతోనే ఆడపిల్ల తల్లిదండ్రుల బాధ్యత అయిపోతుంది అనుకుంటే మనవాళ్లతో ఎవరు ఆడుకుంటారు? అమ్మమ్మ తాతయ్య అని ఎవరు పిలిపించుకుంటారు? నా జీవితం నేను కోరుకున్నట్టుగానే సంతోషంగా ఉండబోతోంది. ఇక నుండి ఏ సమస్యలు రావు. హలో, సాక్షి అంటే మీరేనా? అవును, నేను సాక్షినే మాట్లాడుతున్నాను. మీరెవరు మాట్లాడేది? అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మా సాక్షి, ఎక్కడికమ్మా? సాక్షి, ఏమైంది దీనికి? పిలుస్తుంటే కూడా పలక్కుండా పరిగెడుతుందే. నర్స్, ఈ కట్టు కట్టండి. నాకు కాల్ చేసింది సాక్షి అంటే మీరేనా? అవునండి. నా నంబర్ ఎవరిచ్చారు? రండి చూపిస్తాను. రోడ్డు మీద స్పృహ లేకుండా పడిపోయి ఉంటే అటుగా వెళ్లే వాళ్ళు హాస్పిటల్ తీసుకొచ్చి అడ్మిట్ చేశారు. సిటీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీ నెంబర్ ఇచ్చింది, అందుకే కాల్ చేశాను. రండి మేడం. అదిగో ఆవిడే.